మాడం దానక వాడనక ఎంత కింద మాడం చెరు నీళ్ళు తాగమని చేనులో నడుస్తుంది చూడు. ఇప్పుడు వచ్చి ఇంకా వాన వచ్చా ఫోన్ వచ్చేదినే నిలబడు. వచ్చా ఇట్రా 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 ఇట్రా. ఎవరు అదేదేలే చిన్నకి ఎట్లా వస్తాయి కదా, ఎంత హాయిగా ఉండదు ఈ ఎండకి. అవు కదప్ప చెప్పడు ఎట్లయితే చూడు. అబ్బాబ్బాబ్బా అబ్బా ఇంత హాయి మరి. అసలు నాకు కెమెరా నానిపోతుంది, చెల్లెలకి నీళ్ళు దిగుతామని ఆలోచన కానీ లేదు చూడు. వచ్చా అంటే ఎందుకు వచ్చా పాప సరికో పాప సెటిల్ పంప దుబ్బు చినుకులు వస్తాప్ప వాన. అబ్బో ఇక్కడ కొంచెం చెట్టు కింద కూసుకో. రానక్కలు ఉండరా? రానక్కలు అప్పుడే చెట్టు కింద వేర్పా. బాబా ఊర్లో చాలా వస్తుంది సరే వాన. అయినా ఈ వానకి చెట్ల కింద బాబుది కాదులే కానీ, కాకపోతే దుబ్బు చినుకులు కాబట్టి ఫాక్ తప్పదు. కూర్చుంటే చెట్టు కింద నానవా నువ్వు ఆడితే ఎందుకు వచ్చి వాన. బాబా ఇదేం కదరా నాయన. ఇట్లా అందరూ ఒళ్ళు కప్పుకొనిపిస్తున్నారు. ఎట్లా చెప్పడానికి గిడిగా ఇదేం అడవులు విడిచిపెట్టి ఊర్లో. అదే కదా అబ్బాబ్బాబ్బాబ్బా వాన ముచ్చుకొని చుడిపోయాగా. బాబా అమ్మమ్మ ఇల్లూరు డ్యామ్ మీద నుంచి వెళ్ళాడు మొత్తం. వాన మొత్తం అక్కడే. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా అయినా మొత్తానికి వచ్చారక చాలా రోజుల తర్వాత వర్షం పడిందని కప్ప ఫుల్ కూల్గా చాలా సూపర్ అనేది ఈ ఎండలకే. నాకైతే చాలా సంతోషం ఉండదు. చలి పెట్టినా పర్లేదు కానీ నాకు మాత్రం చాలా సంతోషం ఉండదు నిజంగా. పెళ్ళి పోదులే, పెళ్ళి ఫాకి తప్పదులే. పెళ్ళికి పోతాము. ఒకటే పెళ్ళి అంటావు కదా సరే కానీ వన్నట్ట మరి పోదాము పెళ్ళికి. పెళ్ళి వానట్టు అట్టే ఉంటుంటే ఈ వాన చూసుకో ఫస్ట్. అమ్మో అయ్యో ఎన్ని సరేలే చెల్లిన అంతది ఉంటా. తీగల చెట్టు కిందకి అయితే వస్తామప్ప. బుడుములేని తీగల చెట్టు మరి అసలు నాందు కదా. వానకు నానవు కదా నువ్వు. అదే నువ్వు అంత నిదానం చెప్తే నాంతావేమో అనుకుంటాను. ఏంటి ఏమి లేవుగా ఇంత పచ్చగా చూడు మరి. ఇదిగా దీనికి చుట్టుకునే చూడు తీగలుగా. నిత్తే ఇంకా చెట్టు కాదు ఇది చెట్టే. దీనికి ఏరు లేదు, ఎక్కడెక్కడ ఏరు లేదు. పైన ఒక్కటే ఉండదు, పైన ఏరు లేదు. తీగలేదు వీటికి ఏరులో అట్లా. సో మొత్తానికి వచ్చాక చాలా రోజుల తర్వాత అయితే వర్షం వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. పొలంలో ఉన్నా కూడా పర్లేదు కానీ నాన్న పర్లేదు, గట్ల కుక్కరు కూర్చున్నా పర్లేదు, అట్టే ఉంటుంది అని చెప్పాల్సి ఉంటే. కాకపోతే సురేఖకి వర్షంలో తడిసే అంత ఓపిక లేదు. కొంచెంసేపు ఉంటే చలి పెడుతుంది అంటది. ఏదేమైనా మరి ఎండవేళ్ళకు మీకు కూడా తెలిసింటుంది ఎండ ఎట్లా కొడుతుంది అనేది. నాకైతే ఒకటిపరి జ్వరమే వచ్చిందండి సురేఖ. అలా అచ్చిరాలు ఇంకా మనిషి కూడా కొంచెం వీక్ అయినా, మరి నల్లగా అయ్యానా. కాకుండా ఏం చేస్తాలో మరి ఇంకా వర్షం బాగా సరిక. వర్షం పోయిన తర్వాత మనం ఉన్నికి లేదుడా. నిదానంగా బా. మాకైతే ఈరోజు వర్షం వచ్చిందని ఫుల్ హ్యాపీ నాకైతే నిజంగా.
ఇంకా హ్యాపీ. నాకే ఇంకా పాయింట్ కానీ అనేది నాకేం చింతలేదు. బుట్లు ఆడి పెట్టావు కదా, కట్టుకో, తీసుకో, నీ బుట్టి తీసుకో. వచ్చా ఇట్రా 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 ఇట్రా. ఎవరు? అదేదేలే కరెక్ట్లే. లే తెరవా. పట్టుకో బాగా నచ్చలే. అది సామెత అనక్కదే. ఏడు ఆంబులు ఉన్నాగానే చెప్పులు చేత పట్టుకు అంటే అంత హుషారు ఉంటారా అని మనుషులు కొంతమంది అట్లా. ఓ వర్షము అమ్మా, బీభత్సమైన వర్షం పడి పూలు బాగుంటాయా? చాలా సింగారమా పయ్య, ఇంత సింగారమా పూలు. ఏడు సింగారమే, చెట్టల్లో సింగారమే ఉండదు. ఏమంటుంది సార్, నానొకటే లేనానే. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి వచ్చప్ప ఇంకా నిన్నలా వర్షం పడింది కదా సురేఖ. మరి ఈరోజు తెల్లారగానే మేమైతే పొలం గట్లకు వచ్చినాము, మరి పొలం పనుల కోసం వచ్చినాము. అబ్బాబ్బా ఏమి ఇట్లా మారుతావు నిల్లుడా? నిన్నటి నీళ్ళు చూడే, నిన్ను వాన కొట్టింటే ఈ రోజైనా ఎట్లా నీళ్ళు పడతాయో చూడండి. అబ్బాబ్బాబ్బాబ్బా, వర్షం అంటే వర్షమే బాబా, పెద్ద భారీ వర్షం పాసరేక. రైతులు ఇయ్యాలకే పోయి హెచ్చరి చేనులకి ఎట్లెట్లుండదనో ఎట్లెట్లు లేదు అని చెప్పి. అబ్బా బాబా 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 బాబా, వాగులు వంకలు అన్నీ ఏకమయ్యాడు నిన్న, చూడలేదు కదా. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి వచ్చి వర్షం అయితే నిన్న మధ్యాహ్నం నుంచి నిన్న రాత్రల్లో ఉరుములు మెరుపులు. మేము పొలంలో ఉన్నప్పుడు వెళ్ళి అసలు సురేఖ అయితే ఇంకా రాత్రల్లో అయితే ఇంక సురేఖకి అయినా మాకైనా నిద్రే లేదు. మేము ఉండింది ఇంకోటి ఏదంటే మనం ఉండి ఇల్లు పైన రేకుల షెడ్. ఇంక డబ్బా 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 వాయిస్తుంటే ఉరుములు మెరుపులు ఇంకా ఫుల్. ఇంకా అప్పుడు ఆల్రెడీ దిగేది. ఇంకా పని చేసుకుంటే ఉంటాము, గర్రని ఇంకా వానపడం ఫుల్ అయింది డబ్బా. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి వచ్చి ఈ రోజు అయితే ఊరు ముడతాము. అది ఇది మాత్రం మర్చిపోతాడు, ఊరు వేది పెళ్ళి వేది మాత్రం మర్చిపోతాయి. ఏం మర్చిపోయి పాపము మన లెక్కలు వలసలు వచ్చిన వాళ్ళు చేనులతో సహా ఒక 9 మంది అంట, 2 చేనుల్లో ఒక 6 మంది మలకల కూలి వచ్చిన వాళ్ళు. మొత్తము ఆ మెరుపుకి, మధ్యాహ్నం కొట్టిన మెరుపుకి అట్ట స్పృహ లేకుండా పడిపోయినారు వాళ్ళు. ఇంకా అంబులెన్స్లో వచ్చి తీసుకొని పోయి. సురేఖ అయితే చూడలేదు, నేను వచ్చిన తర్వాతే చెప్పినాను. మరి పాపం అట్లమమ్మా అనే. చిన్న పిల్ల 15 సంవత్సరాల పిల్ల చచ్చిపోయేది. ఈడు మందకళ్ళలోనే మన కనకవేడి పాప అంట, 15 సంవత్సరాల పాప. కనకీడు కాదు, పేట. యాదలో పేట అయినా కనకీడైనా 2 ఒకటే.
దగ్గర దగ్గరే చనిపోయిందంటప్ప. ఇంకా చాలా చాలా బాధ వేసింది. ఎందుకంటే ఏదో ఒక ఊరికి వచ్చి పొట్ట చేత పట్టుకొని వచ్చి ఏదో పని చేసుకొని బతకదాం అనుకుంటే మరి ఇట్లా వాతావరణ పరిస్థితిని బట్టి ఇంక అట్లా దేవుడు మెరుపులు కాదు అబ్బో విచిత్రమైనది. మా దగ్గరే పడతానేమో అంత ఎట్లుంది చూడండి. అట్లే మెరుపుల్లోనే ఇంటికి పోతాం, ఉరుముల్లోనే ఇంటికి పోతామే. ఏదేమైనా అబ్బా వాళ్ళు బాగుండాలని కోరుకుంటాం, వాళ్ళ ఆరోగ్యం కుదుటపడాలని ఖచ్చితంగా అయితే కోరుకుంటాము. సో ఫ్రెండ్స్, మరి సురేఖ చెప్పినట్లుగానే మనమైతే ఇంకా ఊరికి వెళ్తున్నాము. ఈరోజు ఊరికి వెళ్తున్నాము. మరి ఇంక ఊరికి వెళ్ళేటప్పుడు ఒకసారి చూపిస్తాంలే అందరికీ. మనకి ఇప్పుడు టైం అయింది, ఇంకా పని రాత్రల్లో వర్షం పడినా పగలల్లా మనము, ఎందుకంటే ఇంకా ఏమాత్రం చినుకు పడినా పని చేయనికి రాదు. కాకపోతే క్లియర్గా అయింది. చినుకు అయితే పడడం లేదు, ఆనమడం అయితే అయింది. ఎప్పుడు వర్షం వస్తుందని కూడా తెలియదు. వచ్చినప్పుడు మనం గడ్డెక్కాల్సిందే. సో మరి మనమైతే ఇంక ఊరు పోయేటప్పుడు వెళ్తామండి. ఓకేనా సురేఖ?